తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భాజపా నేత కామినేని శ్రీనివాస్, ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పండితులు వారికి వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజకీయ నాయకులు అసభ్య పదజాలంతో కాకుండా ఆదర్శంగా మాట్లాడడం నేర్చుకోవాలని కామినేని శ్రీనివాస్ అన్నారు. దేవాలయ వ్యవస్థపై ప్రభుత్వాల మితిమీరిన అజమాయిషీ సబబు కాదని స్వామి పరిపూర్ణానంద అన్నారు. రాజకీయ నాయకులు మంచి పేరు తెచ్చుకునే ఉద్దేశంతో ప్రజాసేవ చేయాలి తప్ప వేరే కార్యక్రమాల స్వార్థం కోసం ఏమీ చేయకూడదు. రాజకీయ నాయకులు వాడే భాష ప్రజలు తక్కువ భావంతో చూస్తున్నారు. అందుకని ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా మనం వాడే భాష రాజకీయాలు గౌరవాన్ని పెంచేదిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు దేనికోసరంగా దేవాలయాల మీద అజమాయిషీ చేయాలంటే వాటిల్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని తప్పించడం వరకే తప్ప మొత్తం దేవాలయం అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది అనుకునేటువంటి ప్రమాదము చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. అది ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా ఒక కక్షపూరితంగా ప్రవర్తించేటువంటి తీరు దేశం మొత్తం గమనిస్తుంది. పినరాయి విజయన్ కూడా ఒక మొండి వైఖరితో ఇంకంతే నేనేదో చేశాను, నేను దీనికి కట్టుబడిపోతాను, నేను దీన్ని అంతు చూస్తాననే ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. అది మంచిది కాదు.